ఎందుకంటే ఇట్లా మనము స్టేట్మెంట్ పెట్టుకోవడం వల్ల మనం ఏ డేట్ మనం పెడుతున్నాము, ఏ అసెట్స్ పెడుతున్నాము, ఎంత బయింగ్ చేసాం, ఎంత సేలింగ్ చేసాం, క్వాంటిటీ మొత్తం ఇక్కడ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి. అండ్ ఇక్కడ ఒక టేబుల్ అంటే ఉంటుంది, డేట్ ఆఫ్ యాక్యుయేషన్. డేట్ ఆఫ్ యాక్యుయేషన్ అంటే అది నథింగ్ బట్ డేట్ ఆఫ్ యాక్యుయేషన్ అంటే మీరు బయింగ్ చేసిన డేట్, అది కన్ఫ్యూజ్ అవ్వకండి. డేట్ ఆఫ్ యాక్యుయేషన్ అంటే అది మీరు బయింగ్ చేసిన డేట్ అనమాట. డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అంటే మీరు సేలింగ్ చేసిన డేట్ అది. ఓకే, ఇంకా ఇక్కడ క్యాపిటల్ గెయిన్ అని ఉంటుంది. క్యాపిటల్ గెయిన్ అని మనము చూపించుకోవాలి. ఇక్కడ ఆప్షన్లు వచ్చాక ఇంకా క్యాపిటల్ గెయిన్ అంటాం. కాస్ట్ ఆఫ్ యాక్యుయేషన్ అంటే నథింగ్ బట్ మీరు బై చేసిన అమౌంట్ అనమాట. బై చేసిన అమౌంట్. ఇక్కడ వచ్చేసి ఇంకా కన్సిడరేషన్ రిసీవ్డ్ అంటే అది కన్ఫ్యూజ్ అవ్వకండి, అది మీరు సేల్ చేసిన అమౌంట్ అనమాట. కన్సిడరేషన్ రిసీవర్ అంటే అది మీరు ఇంకా సేల్ చేసిన అమౌంట్ అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇన్కమ్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్ అంటే అదే వీడియో ఎలా ఉంటే ఇంకా అది ప్రాఫిటా లాసా అని. ఓకే, ఇంకేం లేదు. యాక్యుయేషన్ అంటే బయింగ్ చేసినట్టుగా. యాక్యుయేషన్ అమౌంట్ అంటే ఇంకా మీరు ఏదైతే బయింగ్ అమౌంట్ చేస్తారో దాన్ని ఇంకా చెప్తాము. ఓకే, ఇక్కడ మెయిన్గా ఏమిటంటే మనము ఏ అసెట్ అయితే ఇక్కడ తీసుకున్నాము, ఏ అసెట్ మనం సేల్ చేసాం అంటే ఇక్కడ పర్టికులర్గా అది ఆ డీటెయిల్స్ అంటే ఏం మనకి ఇక్కడ అడగదు. ఇక్కడ మనకి సంతోషించిన విషయం ఏమంటే ఏ కాయిన్ మనం తీసుకున్నాము, ఏ అసెట్స్ తీసుకున్నాము, ఏ అసెట్స్ మనం సేల్ చేసాం, అది ఏం అడగదు కాబట్టి మనకి ఇంకా వర్క్ కొద్దిగా తగ్గుతుంది. ఓకే, ఇంకోటి ఏమంటే దీనిలో ఇక్కడ చూసుకుంటే మనము ఇక్కడ మనము కాస్ట్ ఆఫ్ యాక్యుయేషన్లో కొద్దిగా అమౌంట్ అంటే మనం బయింగ్ చేసిన అమౌంట్ అంటే వేసాం, డేట్ సేలింగ్ డేట్ బయింగ్ డేట్ అది ఎంత మనం వేసాం. అంటే కాస్ట్ ఆఫ్ యాక్యుయేషన్ అంటే కొద్దిగా మనం బయింగ్ చేసిన అమౌంట్ వేసాం. కన్సిడరేషన్ రిసీవ్ అంటే రిసీవర్ అంటే ఎంతైతే మనం సేల్ చేసాం ఆ అమౌంట్ కూడా ఇక్కడ వేసాం. ఓకే, సేల్ చేసిన ఆ అమౌంట్ వేసాక ఇక్కడ చూపించేస్తుంది అంటే అది ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని. ఇక్కడ ఎంత ప్రాఫిట్ వచ్చింది ఇక్కడ మాత్రం చూపించే అమౌంట్ మాత్రమే, అది ఏ అమౌంట్ అయితే చూపిస్తుంది అంటే మనకి ఎంత ప్రాఫిట్ ఏదైతే వస్తుందో ఆ అమౌంట్ మాత్రమే ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ మనకు లాస్ వస్తే 0 అని చూపించేస్తుంది. అర్థమవుతుందా? ఇక్కడ మనకి ప్రాఫిట్ వస్తే అది ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఆ ప్రాఫిట్కి వచ్చేసి మనకి ట్యాక్స్ ఎంత ఉంటుంది అది చూపించేస్తుంది. ఓకే, ఇక్కడ నేను ఎంటర్ చేసిన ఈ అమౌంట్లో వచ్చేసి నాకు ప్రాఫిట్ 2000 వచ్చింది కాబట్టి ఇంకా 2000 ఇక్కడ చూపించేసింది. ఓకే, ఇంకోటి ఏమిటంటే మనము ఇక్కడ ఏదైతే మనం డేటాని అయితే మనం ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నామో ఈ డేటా వచ్చేసి ఏఎస్లో రిసిప్ట్ ఉంటుంది. అంటే మనం టీడీఎస్ ఏదైతే మనం చెక్ చేస్తామో ఆ రిసిప్ట్కి ప్లస్ వచ్చేసి ఈ ఎంట్రీస్కి రెండింటికి మ్యాచ్ అయితేనే మనకు టీడీఎస్ అనేది రీఫండ్ అవుతుంది. ఓకే, ఇంకోటి ఫారిన్ ఎక్స్చేంజెస్లో మనము చేస్తే దాని యొక్క ట్రాన్సాక్షన్ మనం ఇక్కడ కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అంటే మనం ఇక్కడ చూపించాల్సి వస్తుంది. వాళ్ళు అక్కడ టీడీఎస్ అంటే వాళ్ళు కట్ చేయరు, కానీ మనం ఇక్కడ కన్సిడర్ చేసి మనం చూపించాల్సి ఉంటుంది. ఓకే, ఇంకోటి ఎలా మనం ట్యాక్స్ అనేది అది ఎలా చేస్తామంటే ఫస్ట్ షెడ్యూల్ ఎస్ఐలో వస్తాం. అంటే షెడ్యూల్ ఎస్ఐ మనం సెలెక్ట్ చేశాక అక్కడ సెక్షన్ 115BH అని ఒకటి ఉంటుంది. అక్కడ వస్తే మనము ప్రాఫిట్ ఎంత ఉందో మనకి అక్కడ చూపిస్తుంది, అది మన ప్రాఫిట్ ఎంత వచ్చిందని. దాంట్లో 30% ఇప్పుడు నేను మీకు ఇది ఒకటి చూపించాను కదా, మనకు స్టేట్మెంట్ అనేది ఒకటి ఉందని. ఆ స్టేట్మెంట్ మనం చూస్తే మన మొత్తం టోటల్ నెట్ వచ్చేసి 2,20,000 వచ్చేసి మనం ప్రాఫిట్ అయితే ఇంకా దానిలో 30% అంటే 66,000 మనకి పే చేయాల్సిందని మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాం. ఓకే, అలా ఇక్కడ 30% ట్యాక్స్ అనేది మనకి ఎంత కట్ అవుతుంది అనే ఆ పేమెంట్ కూడా ఇక్కడ మనకి చూపించేస్తుంది. ఓకే, ఇంకా మన క్యాపిటల్ గెయిన్ అనేది ఎలా చూస్తాం. క్యాపిటల్ గెయిన్ అంటే అదే మన హైయెస్ట్ టీడీఎస్ అనేది ఎలా చూస్తాం, ఎంత మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది గెయిన్ అనేది మనము అది ఎంత గెయిన్ అయితే వచ్చామో అది హైయెస్ట్ గెయిన్ ఎంత ఉందో అని మన టీడీఎస్లో పోయి చెక్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ ఎలా చూస్తామంటే ఆప్షన్ ఎఫ్లో వస్తాం. ఆప్షన్ ఎఫ్లో వచ్చి అది మనము డే వైజ్గా చేసుకున్నా ఓకే, ఇంకా అది క్వార్టర్లీగా చేసుకున్నా కూడా ఓకే. అక్కడ కాలం 10లో కూడా మనం ఇక్కడ వస్తే ఇక్కడ మనం చూపించాల్సి ఉంటుంది. అంటే ఎన్ని డేస్లో మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది అని మనం ఇక్కడ చూపించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూపించిన తర్వాత
మనకి ఎంత ట్యాక్స్ అనేది కట్ అవుతుంది, ఎంత అమౌంట్ మొత్తం టోటల్ అమౌంట్ ఎంత కట్ అవుతుంది మనం ఇక్కడ చూపించుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఇంకా ఫర్దర్ నెక్స్ట్ స్టెప్స్ అనేది ఏమిటో మనకు తెలిసిందే. ఇంకా మనం వెరిఫికేషన్ చేసుకొని ఇంకా ఈ ఈ వెరిఫికేషన్ మొత్తం చేసుకుంటాం. మేము కంప్లీట్ చేసుకొని ఇంకా ఐటీఆర్ అంటే అక్కడికి క్లోజ్ చేస్తాం. ఆ అకాడమిక్ ఇయర్‌ది మనం అక్కడికి క్లోజ్ చేసి మనకు ఆ టీడీఎస్‌ని ఇంకా రీఫండ్ చేసుకుంటే ఇంకా మనము ఐటీఆర్ అండి ఫైల్ చేసిన ఒక పీరియడ్ ఆఫ్ టైమ్‌లో మనకి టీడీఎస్ అంటే రీఫండ్ అమౌంట్ కానీ లేకపోతే 1% టీడీఎస్ కూడా మనకి వాళ్ళకి మనం పోకుండా మనము మన టీడీఎస్ నుంచి మనము క్లెయిమ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. ఫర్దర్‌గా ఇప్పటికైతే ఇంతవరకు నాలెడ్జ్ చాలు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా డీప్‌గా పోతే మళ్ళీ వీడియో లెంతీగా అయిపోతుంది. ఇంకా చాలు ఇక్కడికి. ఓకే. ఇకపోతే ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏమిటంటే ఎఫ్ఐయు. ఈ ఎఫ్ఐయు అంటే ఏమిటంటే ఫైనాన్స్ ఇంటెలిజెన్స్ యూనిట్. ఈ ఫైనాన్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేది ఎందుకు? క్రిప్టో ఫీల్డ్‌లోకి ఈ ఫైనాన్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేది ఎలా పనిచేస్తుంది? అండ్ మనము క్రిప్టో కరెన్సీలు వచ్చాక హార్డ్‌వేర్ వాలెట్స్ యూజ్ చేస్తే మనకు వచ్చే ప్రాఫిట్ ఏంటి? అది యూజ్ చేయకుండా మనము ఎఫ్ఐయులో మనము రిజిస్టర్ కానీ కొన్ని ఎక్స్‌చేంజెస్‌లో మనం డైరెక్ట్ ట్రాన్సాక్షన్స్ చేస్తే మనకొచ్చే లాస్ ఏమిటి? అనేది ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే ఇంకా వచ్చే వీడియోస్ ఇంకా నాకు తెలిసి దీనికంటే కొద్దిగా వాల్యుబుల్‌గా ఉంటుంది. అంటే కొద్దిగా ఆ వీడియోస్ అయితే కొద్దిగా ఇంకా నాలెడ్జ్‌గా అది మెయిన్ వీడియోస్ కాబట్టి అది కంపల్సరీ ఒక యాస్ ఎ క్రిప్టో ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళకి కంపల్సరీ వర్క్ అవుతుంది. అంటే నెక్స్ట్ వీడియోలో ఇంకా బాగుంటుంది. నాకు తెలిసి నా ఎక్స్‌పెక్టేషన్ తప్పించి ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను చేసే కంటెంట్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇంకా అది కూడా ఎంతో డిలే చేసేదానికి లేదు ఆ వీడియో కూడా. దగ్గరలో నేను కూడా చేయాలని అనుకుంటున్నాను. ఓకే. థాంక్ యూ.